అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పని మొదలు పెట్టకపోవడం అంబేద్కర్ గారిని అవమానించడమే అని ఎస్టీపీఐ నంద్యాల అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నంద్యాల అసెంబ్లీ నాయకులు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించి అక్కడ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు పనులు ప్రారంభం కాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వివిధ పార్టీల నాయకుల డిమాండ్ మేరకు ఏప్రిల్ 14వ తేదీన న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి 2 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా వేయకపోవడం చాలా బాధాకరమని, ఈ చర్య ద్వారా భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారిని అవమానించడమే అని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనకు విచ్చేస్తున్నారని, సందర్భంగా హడావిడిగా 1,70 లక్షలు నంద్యాల మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించుకొని ఆయనకు స్వాగతం పలకాలని ఏర్పాటు చేసి అందులో కొంత సొమ్మును కూడా ఖర్చు చేయడం హడావిడిగా జరిగింది. కానీ అది అంబేద్కర్ విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం చాలా ఏహమైన చర్య అని, నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టాన్ని చెప్పారు. వెంటనే అక్కడ పనులు ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూర్తి చేయాలని, లేని పక్షంలో అక్కడ ఎస్టీపీఐనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతుందని హెచ్చరించారు. మన నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్టీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. దానితో పాటు కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పర్యటనకు వస్తున్నారంటే హడావుడి చేసి 5-10 రోజుల్లోనే 1,70,000 రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. 1,70,00,000 రూపాయలు ఆ రోజు ఒక ముఖ్యమంత్రి పర్యటనకు శాంక్షన్ చేసుకుని మున్సిపల్ కమిషనరు ఇంతవరకు 2 నెలలుగా వస్తున్నా అక్కడ ఒక 10 లక్షలు శాంక్షన్ చేసుకుని అక్కడ విగ్రహం పెట్టే పరిస్థితి లేదు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ పాత ఆయనది. ఇప్పటికైనా మేల్కొని కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ దీనికి బాధ్యతగా మరి బరువుగా తీసుకొని వెంటనే ఇక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్లో బడ్జెట్ శాంక్షన్ చేసుకుని అక్కడ విగ్రహాన్ని కేవలం 1 నెలలోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్. నమస్తే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.